హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దసరా వస్తుందంటేనే శ్రీకాకుళంలో ఒక పండుగ వస్తుంది. అదే మన కోడబొమ్మల కొత్తంతల్లి జాతర. చేసేది 3 రోజులైనా సరే ఆ హడావిడి మాత్రం మామూలుగా ఉండదు. మేము ప్రతి సంవత్సరం తప్పకుండా వెళ్తాము. ఈ 3 రోజులు ఏదో ఒక రోజు పక్కాగా వెళ్తాము. అయితే లాస్ట్ రోజు మాత్రం ఎప్పుడు వెళ్ళలేదు. ఇదే ఫస్ట్ టైం లాస్ట్ రోజు వెళ్ళడము. ఫుల్ క్రౌడ్ ఉంది. కోడబొమ్మల కొత్తంతల్లి యాత్రలో కొత్తంతల్లి దర్శనం ఎంత ఇంపార్టెంటో ఆ లైట్ సెట్టింగ్ చూడడం కూడా అంతే ఇంపార్టెంట్. ఎలా ఉంటుందిరా అని అంటే ఇలా ఉంటుందని మాటల్లో చెప్పలేనంతగా ఉంటాయి లైట్ సెట్టింగ్. మా అమ్మ వాళ్ళు మార్నింగ్ వెళ్ళి వచ్చేసారు, నాకు రమ్మన్నారు. కానీ నేనైతే నైట్ మాత్రమే వెళ్తాను, లైట్ సెట్టింగ్ చూడడానికి అవుతుందని చెప్పేసి అన్నాను. ఈ వీడియోకి సంబంధం లేకుండా నేను మీ అందరికి ఒక విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నాకు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అయింది కదా, ఆ టైంలో అసలు ఏం చేయాలి, ప్రాసెస్ ఏంటి, ఎలా అని చెప్పి నాకు ఏం తెలియదు. నాకు ఆల్రెడీ చేసుకున్న వాళ్ళు కొంతమంది గైడెన్స్ చేశారు ఇలా చేయాలని చెప్పేసి. నాకు ట్రాన్స్ప్లాంటేషన్ అయిన తర్వాత ఈ 2 ఇయర్స్లో నాకు ఒక 5 నుంచి 6 అడిగారు ప్రాసెస్ ఏంటి, ఎలా చేసుకోవాలి అని చెప్పేసి. అందుకే నేను నెక్స్ట్ వ్లాగ్స్లో ప్రాసెస్ ఏంటో కూడా చెప్దాం అనుకుంటున్నాను. చాలామంది వాళ్ళ వీడియోస్లో మా పెళ్లి చూపులు ఇలా జరిగాయి, మా లవ్ స్టోరీ ఎలా జరిగిందని చెప్తున్నారు. వాళ్ళనైతే నేనేం అనడం లేదు, కానీ అలాంటి పెద్దగా యూజ్ ఉండదు, జస్ట్ టైంపాస్ కోసమే. కానీ నేను నా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్కి సంబంధించిన విషయాలు షేర్ చేసుకుంటే కనీసం కొంతమందికైనా యూజ్ అవుతుందని చెప్పేసి నా ఉద్దేశము. ఈ వీడియోలో ఒక 2 to 3 పాయింట్స్ చెప్తాను నా ట్రాన్స్ప్లాంటేషన్ గురించి. మెయిన్ పాయింట్ ఏంటి అని అంటే, ట్రాన్స్ప్లాంటేషన్ మంచిదా కాదా, చేసుకుంటే ఉపయోగం ఉంటుందా లేదా అని అంటే దానికి ఆన్సర్ ఏంటంటే, వేరే ఎవరికైనా సరే ఈ క్వశ్చన్ అడిగితే ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకున్న వాళ్ళైతే కొంచెం 50-50గా చెప్తారు. కొంతమంది చేసుకోమని చెప్తారు, కొంతమంది చేసుకోవద్దని చెప్తారు. ఎందుకు అని అంటే ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత బాడీలో చాలా చేంజెస్ వస్తాయి, ఫిజికల్గాను మెంటల్గాను. ఇంకా ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత ఫుడ్ రెస్ట్రిక్షన్స్ చాలా పెరిగిపోతాయి. సో నార్మల్ పీపుల్కి ఎందుకులే ఇదంతా అని అంటే అనిపిస్తుంది. కానీ నన్ను అడిగితే మాత్రం నేనేం చెప్తానంటే ఖచ్చితంగా చేసుకోవాలని చెప్తాను. ఎందుకు అని అంటే ఈ డిసీజ్కి ఫైనల్ స్టేజ్ డయాలసిస్ కానీ లేదంటే ట్రాన్స్ప్లాంటేషన్ కానీ. కోట్లు ఖర్చు పెడతామన్నా దీనికి సొల్యూషన్ లేదు. మా చెల్లి లాస్ట్ 3 months బ్యాక్ చనిపోయింది. తను చనిపోయే వరకు కూడా డయాలసిస్కి వెళ్ళొచ్చేది. ఆ పెయిన్ ఎలా ఉంటుందో నేను కళ్ళారా చూశాను. అండ్ తను కూడా నాకు ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోమని ఫోర్స్ చేసింది, నువ్వు బాధపడలేవు నేను పడుతున్నానని చెప్పేసి. ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చాలా బెస్ట్ ఆప్షన్ ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మాత్రం. మిగతా విషయాలు నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఇంకా ఈ కోడబొమ్మల విషయానికి వచ్చేస్తే, నాకు మార్నింగ్ నుంచి ఫీవర్ ఉంది లైట్గా. మా ఫాదర్ ఫోన్ చేసి ఫీవర్ ఉంది కదా, వెళ్ళమా నీ ఇష్టమే అన్నారు. లాస్ట్ రోజు కదా, మళ్ళీ ఈ సంవత్సరం మిస్ అయిపోతే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు వెళ్ళడం అవ్వదు, వెళ్దామని అన్నాను. మేము ఇంటి దగ్గర 7:30కి స్టార్ట్ అయ్యాము. ఒక 1/2 hour పట్టింది వెళ్ళడానికి, కొంచెం స్లోగా వెళ్ళాము. వెళ్ళి చూస్తే అటు నుంచి 1 kilometer ఇటు నుంచి 1 kilometer మొత్తం బైక్స్ నిండిపోయి ఉన్నాయి పార్కింగ్లో. ఇలా కాదని చెప్పేసి టిఫిన్ చేసి వచ్చేద్దాము, అప్పుడు కొంచెం టైం పడుతుంది అని చెప్పేసి అనుకున్నాము. ఆ ముందుకే ఒక దాబా ఉంటే ఆ దాబా దగ్గర ఆపేసి పుల్కా ఎగ్ కర్రీ తీసుకున్నాము. ఆ తర్వాత దర్శనంకి వెళ్ళిపోయి వచ్చేసి ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చినప్పటికి 11:15 అయింది. ఓకే బాయ్.